యుద్ధం ఎవరిని వదిలిపెట్టదు. యుద్ధంతో ఎవరు ఏమీ సాధించలేరు. యుద్ధం విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇవి యుద్ధంపై అనాదిగా ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాలు. అయినా ఈ 21వ శతాబ్దంలోనూ యుద్ధాలు ఆగడం లేదు. యథేచ్ఛగా ఆయుధాలు ప్రయోగించుకుంటూ వేలాదిగా జనాన్ని చంపుకుంటూ యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. యుద్ధం దీర్ఘకాలిక నష్టాలను కలిగిస్తుంది. అది కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా చేసిన యుద్ధం, మొన్నటి సిరియాపై ఐసిస్ చేసిన దాడులు ఆ ప్రాంతాలను శాశ్వతంగా దెబ్బతీశాయి. ఇవే కాదు, చరిత్రను పరిశీలిస్తే నియంత హిట్లర్ కాలంలోనూ జరిగిన యుద్ధం ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంది. ఆనాడు గ్రేట్ బ్రిటన్ హిట్లర్ను ఓడించేందుకు జీవాయుధాలను, రసాయనాలను ప్రయోగించింది. దాడికి గురైన ఓ ద్వీపం 50 ఏళ్ల పాటు విషంలా మారిపోయింది. ఆనాటి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రరాజ్యాలది ఒకటే లక్ష్యం: నాజీల జర్మనీని ఓడించాలి. అందుకు అనేక రకాల ప్రణాళికలు రచించాయి. వాటిలో ఒకటి ఆంథ్రాక్స్ పథకం. బయో వెపన్స్ లేదా జీవ ఆయుధాలను ఉపయోగించి నాజీ సైన్యాన్ని మట్టుబెట్టాలనుకున్నాయి. కానీ ఆ పథకం తిప్పికొట్టింది. స్కాట్లాండ్లోని ఒక ద్వీపాన్ని పూర్తిగా విషపూరితం చేసింది. 5 దశాబ్దాల పాటు ఆ దీవిలోకి ఎవరూ అడుగు పెట్టలేకపోయారు. ఒకప్పుడు పక్షులకు అభయారణ్యంగా వెలుగొందిన ఈ ద్వీపం అన్ని రకాల జీవులకు శాపంగా మారింది. అది ఒకప్పటి జపాన్పై జరిగిన హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుయుద్ధానికి తీసిపోలేదు. అయితే ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న వివరాలు చాలా కాలం రహస్యంగానే ఉండిపోయాయి. ఆ ఘటన తరువాత నేటికి ఆ ద్వీపాన్ని ఆంథ్రాక్స్ ద్వీపం అనే పిలుస్తారు. డెత్ ఐలాండ్ అని కూడా అంటారు. అదే స్కాట్లాండ్లోని గురనాడ్ ద్వీపం. దాదాపు 50 ఏళ్ల తరువాత 1990లో ఈ దీవిని సురక్షితంగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు కూడా అక్కడ జీవితం సాధారణ స్థితికి రాలేదు. 1941 చివరిలో ఈ కథ ప్రారంభమైంది. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ ఏడాది నాజీలు బయోలాజికల్ బాంబు తయారు చేసి సర్వనాశనానికి ఒడిగట్టబోతున్నారనే వార్తలు వ్యాపించాయి. దాంతో మిత్ర రాజ్యాల్లో భయం మొదలైంది. ఆ వార్తతో తీవ్రంగా కలత చెందిన అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ వెంటనే ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేయమని దేశంలో అత్యంత రహస్యంగా నడిచే ల్యాబొరేటరీ పోర్టన్ డౌన్లోని శాస్త్రవేత్తలను ఆదేశించారు. దాన్ని జర్మన్లపై ప్రయోగించేందుకు ప్రణాళిక రచించారు. కొన్ని నెలల పరిశోధన తరువాత పోర్టన్ డౌన్లో శాస్త్రవేత్తలు ఆంథ్రాక్స్ ఉపయోగించి జర్మన్లపై దాడి చేయొచ్చని కనుగొన్నారు. నిజానికి ఈ సంస్థను మొదటి ప్రపంచ యుద్ధంలో విషవాయువుల అధ్యయనం చేయడానికి స్థాపించారు. రక్షణ శాఖ సీక్రెట్ ల్యాబొరేటరీలో బయాలజీ డైరెక్టర్ ఫాల్ ఫిల్టెస్ అందించిన వివరాల ప్రకారం ఆంథ్రాక్స్ నింపిన గుళికలను జర్మనీలో వదిలితే పశువులు వాటిని మేస్తాయి. దాంతో మాంసం, పాల ఉత్పత్తుల పరిశ్రమ దెబ్బతింటుంది. ఆ రకంగా ఆంథ్రాక్స్ ప్రభావం మనుషులకు వ్యాపించి ప్రజలకు భయోందోళనకు గురిచేస్తుంది. స్థూలంగా ఇది నాటి చర్చిల్ ప్లాన్. 1942లో ఈ పథక రచన జరిగింది. ఆంథ్రాక్స్ గుళికల ఆలోచన వినగానే ఉత్సాహంతో బ్రిటిష్ మిలిటరీ అధికారులు దాన్ని వెంటనే పరీక్షించాలనుకున్నారు. కానీ ఎక్కడ, ఎలా? దీనికోసం జనావాసం లేని మారుమూల ప్రాంతం కావాలి. అయితే ప్రధాన భూభాగం నుంచి అక్కడికి చేరుకోగలిగే వెసులుబాటు కూడా ఉండాలి. తాము అక్కడ ఈ ప్రయోగం జరిపినట్టు ఆనవాళ్లు దొరకకూడదు. అలాంటి ప్రాంతం గురించి అన్వేషణ చేశారు. చివరాఖరుకు గురనాడ్ ద్వీపం అందుకు అనువైనదిగా భావించారు. కేవలం 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవి గైర్లోచ్, ఉల్లాపూల్ మధ్య ఉంది. వెంటనే రక్షణ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి సర్వే చేసింది. ప్లాన్ ప్రకారం ముందుగా ఆ దీవిని కొనేయడానికి అధికారులు నిశ్చయించారు. దాని యజమానులైన మోలీ డన్ఫీ, ఆమె భర్త కల్నల్ పీటర్ డన్ఫీ చర్చిల్కు సన్నిహితులుగా ఉండేవారు. ఆ ఐలాండ్ను కేవలం 500 పౌండ్లకు, అంటే మన కరెన్సీలో సుమారు 50,000 రూపాయలకు బేరం కుదిరింది. అలా ఒక అందమైన అభయారణ్యం ప్రయోగ ఫలితాలను పరిరక్షించేందుకు బలైంది. ఆంథ్రాక్స్ జరిపే విధ్వంసానికి నెలవైంది. అయితే ఆ ప్రయోగం ఎలా జరిగినది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవంలో గురనాడ్ ద్వీపంలో ఏం జరిగింది అనేది చాలా కాలం రహస్యంగానే ఉండిపోయింది. దీనిపై రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే 1997లో బ్రిటన్ రక్షణ శాఖ దాచిపెట్టిన ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. అంటే అప్పటిదాకా క్లాసిఫైగా ఉండిన ఆ వీడియోను డీక్లాసిఫై చేసిందన్నమాట. అందులో ఈ ప్రయోగం పూర్తి వివరాలు ఉన్నాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది ప్రపంచం నివ్వెరపోతూ చూసింది. ఆ దీవిలో ఆంథ్రాక్స్ ఒక ఆయుధంగా ఎలా పనిచేస్తుందో, దాని ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో అధికారులు పరీక్షించాలనుకున్నారు. పోర్టన్ డౌన్ శాస్త్రవేత్తలు ఆంథ్రాక్స్ బాంబులను జాగ్రత్తగా పొట్లంగట్టి ఉత్తరం వైపుకు వెళ్లారు.
గురునాడ్ ద్వీపం చేరుకున్న తర్వాత 80 గొర్రెలను అక్కడ వదిలారు. వీటిని వేర్వేరు పెట్టెల్లో ఉంచారు. ఆంథ్రాక్స్ పొగతో ఆ ప్రాంతాన్ని నింపారు. అది ఎంత విషపూరితమైందంటే 3 రోజుల్లో గొర్రెలన్నీ చనిపోయాయి. ఒక మేఘం ఎగురుకుంటూ వచ్చి గొర్రెలను సమీపించడం అక్కడి స్థానికులు చూశారు. అదే ఆంథ్రాక్స్. ఈ విషయం ఘటన జరిగిన 20 ఏళ్ల తరువాత బయటకు వచ్చింది. తెల్లటి ఆ మేఘం గొర్రెలను చంపడంలో ఆంథ్రాక్స్ ప్రభావం చూపించింది కాబట్టి ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే మనుషులపై అది అంత ప్రభావం చూపించదనే నిర్ణయానికి వచ్చారు. మనుషులపై ప్రయోగించడానికి ఇంతకన్నా శక్తివంతమైన బయోలాజికల్ ఆయుధాలు కూడా వారి వద్ద ఉన్నాయి. నిజానికి ఆంథ్రాక్స్ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా. దీన్ని పీల్చితే ప్రాణాలకే ప్రమాదమని చాలాసార్లు రుజువైంది. ఈ బ్యాక్టీరియా ముక్కు ద్వారా శ్వాసకోశ వ్యవస్థలోకి చేరి ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది. ఇది ప్రాణాంతకం. అయితే ఆంథ్రాక్స్ కు ఉండే ఓ లక్షణం మేరకు అది నేలపై ఎక్కువ కాలం కొనసాగుతుంది. ప్రయోగం పేరిట నాటిన వాటి బీజాలు 40 నుండి 50 ఏళ్ల వరకు నిక్షేపంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలిస్తే అవి 200 ఏళ్ల వరకు జీవిస్తాయని తేలింది. అయితే ఆనాడు జంతువులపై ప్రయోగించిన ఆంథ్రాక్స్ ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో శాస్త్రవేత్తలు అంచనా వేయలేదు. దాని వలన ద్వీపంలోని నేల మొత్తం విషపూరితంగా మారింది. అది స్కాట్లాండ్ తీరంలోని మరికొన్ని ప్రాంతాలను కూడా వ్యాపించిందని అనేక పరిశోధనల తరువాత బయటపడింది. ఈ ప్రయోగం చేసిన 6 నెలల తరువాత కూడా అక్కడ నివసిస్తున్న అనేక రకాల పశువులు అకారణంగా మరణించాయి. ప్రమాదకరమైన ఆంథ్రాక్స్ ప్రయోగించడం వల్ల గురునాడ్ ప్రపంచంలోని అత్యంత విషపూరిత ప్రాంతంగా మారింది. 24 ఏళ్ల వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిగా వెలివేశారు. గురునాడ్ ద్వీపంలోకి ఎవరు అడుగు పెట్టకూడదని, అది డెత్ ఐలాండ్ గా మారిందని చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. బ్రిటిష్ రక్షణ శాఖ అక్కడ ఏదో రహస్య ప్రయోగం నిర్వహించిందని అందరికీ అర్థమైంది. కానీ వాస్తవంలో ఏం జరిగిందో మాత్రం ఎవ్వరికీ తెలియదు. కొన్ని దశాబ్దాల వరకు ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టింది. అప్పట్లో మీడియా ఇప్పుడున్నంత ప్రభావవంతంగా లేదు కాబట్టి ప్రజలకు వాస్తవాలు పూర్తిగా తెలియరాలేదు. 1971లో ఆ విషయంపై దర్యాప్తు కూడా చేశారు. కానీ విషయాన్ని తొలగించడానికి చాలా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. పైగా ప్రభుత్వంపై ఆ ద్వీపాన్ని భద్రపరచాలన్న ఒత్తిడి కూడా లేకపోవడంతో అలా వదిలేశారు. 1991లో పరిస్థితులు మారాయి. తమను తాము డార్క్ హార్వెస్ట్ కమాండోస్ అని పిలుచుకునే అండర్ గ్రౌండ్ సెల్ యూనిట్ గురునాడ్ ఈ రహస్యాన్ని బట్టబయలు చేసింది. దాంతో ఆ బృందాన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు కానీ కుదరలేదు. కానీ వారు రహస్యాన్ని బయటపెట్టిన కొద్ది రోజులకే ప్రభుత్వం గురునాడ్కు శాస్త్రవేత్తల బృందాన్ని పంపించింది. గురునాడ్ను మళ్లీ జంతువుల మనుషుల ఆవాసానికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించింది. గురునాడ్ ద్వీపంలో మట్టిని ఉప్పు, ఫార్మాల్డిహైడ్ అనే రసాయనంతో శుభ్రపరిచారు. విషవాయువులు తొలగిపోయేలా లేదా పరీక్షించేందుకు మట్టిని పోర్టన్ డౌన్ కు పంపించారు. ఎట్టకేలకు 1990 ఏప్రిల్ 24న గురునాడ్ ద్వీపం ఆంథ్రాక్స్ నుంచి విముక్తి పొందిందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. డార్క్ హార్వెస్ట్ లో సభ్యులెవరో, ఈ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరో కూడా ఇప్పటి వరకు బయటపడలేదు. అది గురునాడ్ ద్వీపం కథ. అందమైన ద్వీపం వినాశనానికి గురై మళ్లీ కొన్ని దశాబ్దాల తరువాత ఊపిరి పీల్చుకుంది.